ప్రియా మిల్క్ ఫ్రాంచైజ్ తీసుకుని ఎన్ని సంవత్సరాలు అవుతుందండి? 17-18 సంవత్సరాలు అవుతుంది. చాలా ఇయర్స్ నుంచే ట్రావెల్ చేస్తున్నారు అయితే ప్రియా మిల్క్ తో. మీకు ఎలా అనిపించింది ఇన్ని సంవత్సరాల నుంచి ప్రియా మిల్క్ నే నమ్మి ఉండడం? దేనికి కారణం ఏంటి అసలు? ఏ విషయంలో కంపెనీ కూడా మాకు అట్లా సపోర్ట్ చేస్తుంది. ఏ ప్రాబ్లం వచ్చినా అని సాల్వ్ చేస్తారు. కేర్ తీసుకొని పని చేస్తారు. క్వాలిటీలో కానీ దేంట్లో కానీ కాంప్రమైజ్ అనేది ఉండదు. నేను కూడా క్వాలిటీలో కాంప్రమైజ్ కాను. అందుకే అదే కంటిన్యూగా మాకు సపోర్ట్ చేస్తున్నాం. అంకుల్ చెప్పండి, మీకు అసలు ప్రియా మిల్క్ ఫ్రాంచైజ్ తీసుకోవాలి, ఇలా పెట్టాలి, ఇలా బిజినెస్ స్టార్ట్ చేయాలని ఎవరు చెప్పారు? మీకు మీరు అట్లా అనుకున్నారా? మేము అసలు మొదలు ఒక 2 లీటర్లు 3 లీటర్ల పాలతోటి స్టార్ట్ చేసినాం బిజినెస్. అప్పుడు ప్రియా కంపెనీ మాకు తెలియదు. మీరు వెళ్ళి తెచ్చుకునేవాళ్ళం. అయితే ఎప్పుడైతే మేము ఈ ప్రియాకి వచ్చినామో ఆ ప్రియాకి వచ్చిన ఉంది మాకు వేరే అమ్మాలనిపించలేదు. ఎందుకంటే క్వాలిటీలో కంపెనీ కాంప్రమైజ్ కాదు, మేము కూడా క్వాలిటీలో కాంప్రమైజ్ కాదు. రెండవది, నేను ఇప్పటి వరకు ఏ డీలర్షిప్ తీసుకున్నప్పటి నుంచి 17-18 ఇయర్స్ నుంచి ఏకైక బ్రాండ్. ఇప్పటి వరకు ఎవరు కూడా అట్లా ఏకైక బ్రాండ్ అమ్మేటోళ్ళు లేరు. నేను వేరే అసలు ఒక ప్యాకెట్ తెచ్చేవాళ్ళ ఫ్రిడ్జ్ లో పెడతాను పెట్టని అంత సిస్టమేటిక్ ఉంటుంది. కస్టమర్స్ ఎక్కువగా మిల్క్ అడుగుతారా, కర్డ్ అడుగుతారా? ఏది? మిల్క్ ఎక్కువ అడుగుతారు. వేసవిలో అయితే కర్డ్ పోతుంది ఎక్కువ. మళ్ళీ అందులో రీటైల్ వచ్చి ఎక్కువ గోల్డ్ అమ్ముతుంది. ప్రియా గోల్డ్ అని 5.5 ఫ్యాట్ ఉంటది, బాగుంటది గోల్డ్, అది బాగా నడుస్తుంది. సో మీరు ఒక రోజుకి ఎంత సేల్ ఉంటుంది అంకుల్? ఒక 450-500 లీటర్స్ వరకు ఉంటుంది. ఓకే, సేల్. స్టార్టింగ్ లో మీకు ఏమైనా ఇబ్బంది అనిపించిందా? అంటే మీరు మొదలు పెట్టిన మొదటి రోజుల్లో? మొదలు పెట్టినప్పుడు అంటే బండ్లు బోర్ల పడ్డాయి. అప్పుడు రాత్రి తిరిగేది ఉండే. ఇప్పుడేమో కరోనా తర్వాత నుంచి డేలు వస్తుంది. 4:30-4 గంటలకు 5 గంటలకు అట్లా వస్తుంది. అంతకుముందు ఏంటంటే రాత్రి 11-12 నుంచి 2-3 దాకా రాకపోతుండే. ఆ టైంలో బండి దించుకొని మనం అన్ని చదువుకొని పోవాలంటే తెల్లారుతుంది. అప్పుడు ఇబ్బంది ఉండే. ఇప్పుడు అంత ఇబ్బంది ఏం లేదు. అలా అప్పుడు మేము ఓన్ గానే తిరిగినాం. ఇప్పుడు బండ్లు కిరాయిలు పెట్టినాం. అట్లా కూడా మాకు కొంచెం ఇబ్బంది తగ్గింది. 17 సంవత్సరాల నుంచి కస్టమర్ వాళ్ళ రియాక్షన్ ఎలా ఉందంటారు? బాగున్నాయి అంటారు, ప్రియా మిల్క్ బాగున్నాయి అంటారు. మా కస్టమర్లు మాకే వస్తారు. మేము లోపలికి వచ్చినా కూడా ఇక్కడికే వస్తున్నారు. ఎంత దూరం అయినా సరే మీకోసం వస్తున్నారు. మళ్ళీ మా సేటు గురించి చాలా మంది తెలుసు, మా కొడుకు చాలా మంది తెలుసు. అలా ఇలా 2-3 విధాల ఇక్కడికి వస్తారు. కస్టమర్స్ ఎక్కువగా ఏవి అడుగుతుంటారు? గోల్డ్, ప్రియా గోల్డ్. అంటే ఇప్పుడు ప్రియా మిల్క్ అని చెప్పేసి టైటిల్ లో ప్రియా మిల్క్ అని ఉంది. సో ప్రియా మిల్క్ ఏమేం ప్రొడక్ట్స్ ఇస్తున్నారు? ఎన్ని ప్రొడక్ట్స్? 3 ప్రొడక్ట్లు: ప్రియా గోల్డ్, స్టాండర్డ్, టీఎం. అంటే ఇప్పుడు ప్రియా మిల్క్ ఉంది, ప్రియా కర్డ్ ఉంది. సో మీరు అవన్నీ తీసుకుంటారా? అన్ని ప్రోడక్ట్లు, బై ప్రొడక్ట్స్ ఇవి అవి అన్ని తీసుకుంటాం. అంటే అవేంటేంటో చెప్పగలరా? పెరుగు, పాలు, పెరుగు, మలై లడ్డు, దూద్ పేడ, బాదం మిల్క్ అన్ని తీసుకుంటాం. బాసుంది, దూద్ పేడ. నేను కూడా 5 kg, 10 kg, 20 kg వరకు బకెట్లు. ప్రియా పెరుగు చాలా మంది మంచిగా ఉంటదని అందరు ఇదే తీసుకుంటారు. సో ఇప్పుడు మీరు ఓన్లీ ఇవి ఫుల్ టైం చేస్తారా? దీంతో పాటు ఇంకేమన్నా వ్యాపారాలు గానీ, ఉద్యోగం గానీ? ఓన్లీ షాప్ ఇక్కడనే కంప్లీట్ ఇదే 24 hours ఇదే ఓన్లీ పాలే. సో ఓన్లీ ప్రియా మిల్క్ నే నమ్ముకొని మీరు గత 17-20 సంవత్సరాలుగా బండి నడిపిస్తున్నారు అనమాట. సో కంపెనీ కూడా మీకు అదే విధంగా చేయూతనిస్తూ సాయం చేస్తూ ఇంతవరకు తీసుకొచ్చింది, అంతేనా? సో ఇప్పుడు మీలాగనే చాలా మంది యువత కానివ్వండి, వేరే ఇంకెవరైనా సరే ఉపాధి కోసం ప్రియా మిల్క్ ఫ్రాంచైజ్ పెట్టుకోవాలి అని అనుకుంటారు కదా అంకుల్. సో వాళ్ళకి మీరేం చెప్తారు? పెట్టుకోవచ్చు అని చెప్తాం. మా చెల్లె వాళ్ళకి కూడా ప్రియా మిల్క్ పెట్టించినాం వెల్గటూరులో. అవును, మా ఇయంపున్ వాళ్ళకు హైదరాబాద్ లో కూడా పెట్టించినాం. ఎలా నడుస్తుంది అక్కడ? బాగా నడుస్తుంది. చెల్లె వాళ్ళకి బాగా నడుస్తుంది. హైదరాబాద్ లో కూడా పెట్టించినాం. అవునా? ఇప్పుడు గత 17 సంవత్సరాల క్రితము అని అంటే మీరు ఎంత ఇన్వెస్ట్ చేశారంటే గుర్తుకుందా అసలు? అప్పుడు 10,000 రూపాయలు డిపాజిట్ మాత్రం గుర్తుంది. స్టార్టింగ్ లో 10,000, ఇప్పుడైతే 50,000 వరకు ఉంటుంది. అంతే. ఇప్పుడు మారుతున్న కాలాన్ని బట్టి కూడా మన ఎక్స్పెన్సెస్ కావచ్చు, ఇతర ఖర్చులు కావచ్చు, అన్ని మారుతున్నాయి. కాబట్టి 20 సంవత్సరాల క్రితం అంకుల్ 10,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ తో స్టార్ట్ చేశారంట బిజినెస్ ని. బట్ ఇప్పుడు అవి చాలా బ్రాంచెస్ గా
ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి ఫ్రెండ్స్ కి అందరికి కూడా చెప్పి ఫ్రాంచైజెస్ ఓపెన్ చేస్తున్నారంట. బట్ ఇప్పుడు మాత్రం ఫ్రాంచైజ్ పెట్టుకునే వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇంకా నమ్మకం అన్ని అన్ని అంతేనా? ఉమ్. సో మీరు కూడా మేము మొత్తం 70 కౌంటర్లు మెయింటైన్ చేస్తాం. 70 కౌంటర్స్. ఓకే. 1 లీటర్ అర్నోలకు కూడా ఇస్తాం. ఇంకా లీటర్ ఇస్తారా 2 లీటర్ అట్లా ఉండదు. లీటర్ అయినా సర్వీస్ చేసుడే, 10 లీటర్లు అయినా సర్వీస్ చేసుడే. లీటర్ కాడ నుంచే స్టార్ట్ అవుతుంది మా వ్యాపారం. అంతే. ఉమ్. పొద్దున ఎన్నింటి నుంచి స్టార్ట్ అవుతుంది? ఇప్పుడు వెళ్ళిపోయినాయి బండ్లు. సాయంత్రం 4:30 నుంచి 9 గంటల వరకు ఎక్కడ అక్కడ వెళ్ళిపోతారు. ఇంకా మాదంటే షాపులు ఉంటది కాబట్టి 24 గంటలు సర్వీస్ చేసుడే. 5:30 స్టార్ట్ అవుతుంది, రాత్రి 10 గంటల వరకు. రాత్రి 10 వరకు. 10 వరకు ఎప్పుడు వచ్చినా సరే మన ప్రియా ప్రొడక్ట్స్ కానీ ఏవైనా సరే అందుబాటులో ఉంటాయి షాప్. అందుబాటులో ఉంటాయి. సో ఇప్పుడు మీరేం చెప్తారా ఆంటీ? మరి ఎవరైనా వ్యాపారం పెట్టుకోవాలి అని అనుకుంటే అంకుల్ చెప్పేశారు, అంకుల్ సమాధానం అంకుల్ చెప్పారు, మీరేం చెప్తారు? ప్రియపాలు అమ్ముకోమని చెప్తాం. అంతేనా? నామూషి పడకుండా. ఏం లేదు, నామోషం వ్యాపారం కదా, నామోషం ఏం లేదు. సో ఇప్పుడు అంకుల్ ఆంటీ ఎంత చక్కగా వివరించారో చూసారు కదా. సో ఏ మాత్రం డౌట్ పడకుండా ఫ్రాంచైజ్ తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో ఎక్కువ లాభాలు రావాలి అని అంటే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ప్రియా మిల్క్ ఫ్రాంచైజెస్. ఏపీ తెలంగాణలో ఎక్కడైనా సరే మీరు ఫ్రాంచైజ్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఫ్రాంచైజ్ ఓపెన్ చేయాలి అనుకునే వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి, వాళ్ళు ఫుల్ డీటెయిల్స్ మీకు ఇస్తారు.